గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ వరల్డ్. ఈ రోజు నేను ఒక హాబీ కోసం మాట్లాడడానికి వచ్చాను. ఆ హాబీ ఏంటంటే, నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ 90s జనరేషన్ వాళ్ళు అండ్ ప్రెసెంట్ 2000 జనరేషన్ వాళ్ళు కూడా ఈ హాబీని ఎక్స్పీరియన్స్ చేసి వచ్చి ఉండొచ్చు. దాట్ ఈస్ సైక్లింగ్. సో మీరు అందరూ సైక్లింగ్ చేసే వచ్చి ఉంటారని అనుకుంటున్నాను. అండ్ ఈ సైక్లింగ్ కోసం మాట్లాడగానే నాకు తెలిసి చిన్నప్పటి చాలా మెమరీస్ మీకు గుర్తొచ్చుంటాయి. నాకైతే ఈ సైక్లింగ్ కోసం నేను ఎప్పుడైతే వీడియో చేయాలనుకున్నానో, రోడ్ మీదకి వెళ్ళిన ప్రతిసారి చిన్న చిన్న పిల్లలు సైకిల్ ఎవరెవరు తొక్కుతున్నారో అవే కనిపిస్తున్నాయి. అండ్ యూ నో వాట్, చిన్నప్పుడు నేను కూడా సైకిల్ మీద నుంచి పడటం, దెబ్బలు తగలడం, నాకు తెలిసి ఇలాంటి మీకు మార్క్స్ ఏమైనా కనిపిస్తున్నాయో లేదు తెలియదు ఈ ఫిల్టర్ వల్ల. సో ఇలాంటి మార్క్స్ నాకు తెలిసి అందరికీ ఉంటాయి. చాలా పిచ్చి పిచ్చి పనులు చేయడం, నేర్చుకునే ప్రాసెస్లో పడిపోవడం, ఇలాంటివి చాలా జరుగుతాయి. పోటీలు పెట్టుకునే వాళ్ళం, బాగుండేది కదా. సో ఆ సైక్లింగ్ హాబీ కోసం ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. నేను సైక్లింగ్ చేస్తూ మీతో మాట్లాడేస్తాను. నాకు కూడా సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. బేసిక్గా నాకు ఒక కోరిక ఉంది. సన్ రైజ్ టైంలో బీచ్ రోడ్లో, ఎంటీ బీచ్ రోడ్లో సైక్లింగ్ చేస్తూ ఫాస్ట్గా వెళ్ళాలి అనేది నా కోరిక. నేను వైజాగ్లో ఉంటున్నా సరే ఈ కోరిక నాకు తీరట్లేదు. ఎప్పటి నుండో ఉండింది నాకు. ఇది చూడాలి. యాక్చువల్గా నేను ఈ సైక్లింగ్ హాబీ పెట్టాలి, ఈ సైక్లింగ్ హాబీ కోసం వీడియో చేయాలి అని అనుకున్నప్పుడు నేను బీచ్ రోడ్కి వెళ్ళి ఈ వీడియో చేసి మీకు ఆ హాబీ కోసం చెప్దాం అనుకున్నాను. కానీ అది నేను ఎప్పుడు చేస్తానో తెలీదు, ఎప్పుడు అవుతుందో తెలీదు. దానికోసం ఎందుకు లేట్ చేయడము. ఈ సైక్లింగ్ కోసం మీకు తెలిస్తే అట్లీస్ట్ ఎవరైనా కొంతమంది అయినా ఈ ఫిట్నెస్ ఛాలెంజెస్లో కానీ, ఈ ఫిట్నెస్ ప్రాసెస్లో కానీ ఈ సైక్లింగ్ కూడా ఒక పార్ట్ చేసుకుంటారు కదా. నేను ఎప్పుడో పెట్టడం ఎందుకు, ఆల్రెడీ యోగా కోసం పెట్టాము. లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ ఒకవేళ మీరు స్టార్ట్ చేసి అలవాటు చేసుకుంటూ ఉంటే, మీరు ఈ ప్రాసెస్లోని దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి నేను ముందు చేసేస్తున్నాను ఈ వీడియో. తర్వాత ఎప్పుడైనా నేను నా కోరిక ప్రకారం బీచ్ రోడ్లో, ఎంటీ బీచ్ రోడ్లో సన్ రైజ్లో ఒకవేళ సైక్లింగ్ చేస్తే ఆ వీడియో నేను తర్వాత వ్లాగ్ చేసి పెడతాను. సో సైక్లింగ్ విషయానికి వస్తే, సైక్లింగ్ చేసుకుంటూ మాట్లాడేసుకుందాం, ఓకేనా? ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ గైస్, వెల్కమ్ టు మధుస్ వరల్డ్. వెల్కమ్ టు మదర్స్ సైకిల్, మధుస్ వరల్డ్, మదర్స్ వే. మళ్ళీ చెప్పు. వరల్డ్, మధుస్ వరల్డ్. మధుస్ వరల్డ్. హాయ్ గైస్, వెల్కమ్ టు మై మదర్స్ వరల్డ్. బేసిక్గా నేను ఈ సైక్లింగ్ వీడియో ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా. లక్కీలీ నేను మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ మా అన్నయ్యది సైకిల్ చూసాను అనమాట. ఇంత ముందు కూడా నాకు అన్నయ్య చెప్పాడు, అన్నయ్యకి సైకిల్ చాలా ఇష్టమని. అండ్ ఇది సమ్ అరౌండ్ 30K ఎంతో పెట్టి సైకిల్ కొన్నారని చెప్పారు. అసలు 30K వాల్యూ ఉండే సైకిల్ని నేను ఎప్పుడు తొక్కలేదు. ఎలా ఉంటుందో అసలు ఏంటి చూద్దాము, మన సైక్లింగ్ హాబీకి కూడా యూజ్ అవుతుంది కదా అనుకుని సైకిల్ తీశాను. వదిన వాళ్ళ పిల్లల్ని వేసుకొని గ్రౌండ్కి రెడీ అయ్యాను అనమాట, ఇప్పుడు సైక్లింగ్ చేద్దామని. సో ఈ హాబీ విషయానికి వస్తే, ఈ సైక్లింగ్ అనేది లో ఇంపాక్ట్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ లాగా మనకి యూజ్ అవుతుంది. మీరు చూసినట్లయితే ఈవెన్ జిమ్స్లో కూడా సైకిల్ ఉంటుంది. సో ఈ సైక్లింగ్ అనేది మన ఫిట్నెస్కి చాలా యూజ్ అవుతుంది, అక్కడే మనకు అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో మనకి ఈ స్కూటీస్, కార్స్ ఇవన్నీ మనం అఫోర్డ్ చేయగలుగుతున్నాం కాబట్టి మోస్ట్లీ సైకిల్స్ తొక్కేదే ఉండట్లేదు. బట్ ఈ సైకిల్ని అంటే దగ్గరగా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా సైకిల్ యూజ్ చేస్తున్నట్లయితే, పర్టికులర్గా మనం ఇలా ఎక్సర్సైజ్ ఇలా చేయకపోయినా, అంటే కొంతమంది కుదరలేనప్పుడు అట్లీస్ట్ ఈ విధంగా అయినా ఇలా ఒక సైకిల్ని యూజ్ చేసి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కింద యూజ్ చేస్తే మీకు ఒక ఎక్సర్సైజ్ అవుతుంది అండ్ వెయిట్ లూజ్ అవుతారు. లెగ్స్ కూడా చాలా స్ట్రెంగ్త్ అని ఉంటాయి, కొలెస్ట్రాల్ కూడా తక్కువ అవుతుంది. సో మీ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే, కాకపోతే నేను ఇంకొకసారి మీకు గుర్తు చేయడం వల్ల మీకు ఏమైనా కొంచెం మారుతారేమో, కొంచెం ఏమైనా చేంజ్ వచ్చి మీరు కూడా ఇలాంటివి ఏమైనా స్టార్ట్ చేస్తారేమో అని. నేను కూడా త్వరలోనే సైకిల్ కొందాము, దగ్గరే బొటిక్ కాబట్టి బొటిక్కి సైకిల్ మీద వెళ్దామా అని ఆలోచిస్తున్నా. సో బై ఎనీ ఛాన్స్ మనం ఎప్పుడైనా వర్కౌట్స్ అవి మిస్ అయినా, మనకు కుదరకపోయినా, ఇలా ఈ సైక్లింగ్ అనేది దగ్గరగా తిరగడానికి ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కింద యూజ్ చేసుకుంటే మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎవరైనా పార్క్లో వాకింగ్ చేయడానికి ఇలా వెళ్ళినప్పుడు స్కూటీస్ మీద ఇలా వెళ్ళిపోకుండా ఇలా సైకిల్ మీద వెళ్తే మీకు అది ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఎవరికైతే కిడ్స్ ఉంటారో, మీరు మోస్ట్లీ కిడ్స్కి ఇలా సైక్లింగ్ చేయడం మార్నింగే లేవగానే, కొంతమంది సైకిల్ చేసే అబ్బా ఇప్పుడు ఎందుకు సైకిల్ అని పేరెంట్స్ తిడుతూ ఉంటారు. మీరు వాళ్ళని
రెస్ట్రిక్ట్ చేస్తున్నారంటే వాళ్ళని కేర్ చేయడానికే చేస్తున్నారు కరెక్టే, బట్ టైం టు టైం వాళ్ళు సైక్లింగ్ చేయడం, వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉండడం చూడండి. బికాజ్ ఈ రోజుల్లో ఇంతకుముందు మనం గేమ్స్ ఆడుకుంటున్నట్టు ఫిజికల్ గేమ్స్ బయట ఎవ్వరు పిల్లలు ఆడట్లేదు. అట్లీస్ట్ ఈ సైక్లింగ్ అయినా ఉంటే వాళ్ళు కూడా కొంచెం హెల్తీగా ఉంటారు. సో పిల్లలందరికీ కూడా సైక్లింగ్ అనేది అసలు ఆపొద్దు, దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉండండి. వాళ్ళు పెద్ద అయినా సరే, వాళ్ళకి బైక్ డ్రైవ్ చేయడం వచ్చినా సరే, సైకిల్ అనేది దగ్గర వాటికి ఖచ్చితంగా యూజ్ చేసేలాగా చూడండి. మనకి లేజినెస్ కూడా ఉండదు. ఖచ్చితంగా మార్నింగే ఇలా లేవగానే చిన్న పనులకి, షాప్స్కి వెళ్ళడానికి సైకిల్ మీద వెళ్తూ ఉండడం, ఇలాంటివి చేస్తే నడుచుకుంటూ వెళ్ళినా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది చెప్పాలంటే. బట్ మనం నడవడం అనేది జరగదు కదా, అది ఎప్పుడో అంతరించిపోయింది. కాబట్టి చిన్న పనులకే స్కూటీ తీసేస్తున్నాము. సో సైకిల్ కానీ బై వాక్ వెళ్తే చాలా మంచిది. బట్ స్కూటీస్ కన్నా సైకిల్ బెటర్ కాబట్టి నేను సైకిల్ సజెస్ట్ చేస్తున్నాను. సో పిల్లల్ని కూడా ఎక్కడికైనా పంపించినప్పుడు ఇలా చిన్నపిల్లల్ని సైకిల్ ఆల్రెడీ అలవాటు ఉంటే ఆ సైకిల్ మీద వెళ్ళడం అలా నేర్పిస్తూ ఉండండి, అలవాటు చేస్తూ ఉండండి. మీరు కూడా అలవాటు చేసుకుంటూ ఉండండి. డైలీ మార్నింగ్ ఐదర్ వాకింగ్ ఆర్ సైక్లింగ్ ఖచ్చితంగా మన లైఫ్లో ఉండాలి. యోగా వరకు వెళ్ళలేని వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటివి చేస్తే మనం యాక్టివ్గా ఉంటాము, మనకి బద్ధకాలు అనేవి ఉండవు. సో డే మొత్తం చాలా పీస్ఫుల్గా యాక్టివ్గా రన్ అవుతుంది. మీకే ఆ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. ఒక 1 వీక్ ట్రై చేసి చూడండి. నార్మల్ డేస్కి మీరు ఇలా మార్నింగే యాక్టివిటీ చేసిన డేస్కి మీ డే మొత్తం చాలా చేంజ్ ఉంటుంది. సో ఇదే నేను మీకు చెప్పాలనుకున్నాను. కుదిరితే ట్రై చేయండి ఒక సైకిల్ తీసుకోవడానికి, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్గా వెరీ నియర్ బై ప్లేసెస్కి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్గా యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ స్కూల్స్కి కానీ కాలేజెస్కి కానీ లేదంటే కొంతమంది ఆఫీసులకు కూడా ఇలా పర్టికులర్గా సైక్లింగ్ అనేది హాబీగా తీసుకునే వాళ్ళు ఆఫీస్కి కూడా వెళ్తున్నారు. ఈవెన్ మా అన్నయ్య కూడా ఆఫీస్కి సమ్టైమ్స్ సైకిల్ మీద వెళ్తున్నారంటే ఈ సైకిల్ మీద. సో ఇలా ఏదైనా ప్లాన్ చేసుకున్నప్పుడు మనం బ్యాకప్ కూడా ప్లాన్ చేసుకోవాలి. బై ఎనీ ఛాన్స్ ఏదైనా ప్రాబ్లం అయితే మరి మనం ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి రావడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి బ్యాకప్ కూడా ప్లాన్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే ఎక్కువ ఫాస్ట్గా సైక్లింగ్ చేస్తూ ఇలా మార్నింగ్ టైం ఎక్సర్సైజ్ టైంలో కానీ, వాకింగ్ చేస్తున్నప్పుడు కానీ, రన్నింగ్ చేస్తున్నప్పుడు కానీ, జిమ్ చేస్తున్నప్పుడు కానీ, సైక్లింగ్ చేయగానే ఇమీడియట్గా వాటర్ తీసుకోవద్దు. ఇక్కడ నేను కూడా సైక్లింగ్ చేసి కొంచెం గ్యాప్ తీసుకునే వాటర్ తీసుకున్నాను. ఎక్కువ ఆయాసంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వాటర్ తాగేయకూడదు. నార్మల్గా ఇంటి దగ్గర స్టెప్స్ ఎక్కినప్పుడు కానీ, వర్క్ చేసినప్పుడు కానీ కొన్నిసార్లు ఆయాసపడి మన మదర్స్ వాళ్ళు ఇమీడియట్గా వాటర్ తాగేస్తారు. అస్సలు అలా తాగకూడదు. నాకైతే మా ఫాదర్ చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు, ఆయాసం వచ్చినప్పుడు మాత్రం వెంటనే వాటర్ తాగొద్దు, కొంచెం గ్యాప్ తీసుకోవాలని. సో కొంచెం డీప్ బ్రీత్ తీసుకొని కొంచెం గ్యాప్ తీసుకొని వాటర్ తాగాలి. సో ఇదే నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్నాను. దాట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ మండే మరొక హాబీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్, మధు బి శెట్టి.